జగనన్న మంచోడా 4 సంవత్సరాలు మంచోడా చెడ్డాడా? ఇబ్బంది పెట్టలేదు. జగనన్న మంచోడా చెడ్డాడా? ఇబ్బంది పెట్టలేదు. నన్ను, నా కుటుంబాన్ని, నా భర్తని. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బయటకు వెళ్లారు, వాసిరెడ్డి పద్మ గారు బయటకు వెళ్లారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు బయటకు వెళ్లారు, మన బాలశౌరి గారు. ఈ 4 గురించి ఎక్కడన్నా ఒక్క ట్రోలింగ్ వస్తే బస్తీ మే సవాల్ నాకు చూపించండి. మా పార్టీలో తినేసి మా దగ్గర వాడుకొని ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడని వైసీపీ సోషల్ మీడియా మొత్తం జల్లెడేసిన ఒక్క చోట ఉండదు. అరే వాసిరెడ్డి పద్మ గారు బయటకు వచ్చి జగన్ రాసి ఇచ్చిన స్క్రిప్టే చదువుతున్నానని ఆవిడ మనుగడ కోసం మాట్లాడుతున్నారే గాని ఈవిడ ఇలా ఈవిడ అలా అని వాళ్ళ అమెరికా సోషల్ మీడియా, ఆంధ్ర సోషల్ మీడియా ఇప్పుడు అలా. వాళ్ళ గుణం ఏంటంటే పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాడిని ఏమి తిట్టకూడదు. అలా అయితే వాళ్ళు ఒక్కడే పోతారు. ఎప్పుడైతే వాళ్ళని విమర్శించడం బిగిన్ చేస్తామో ఇక్కడ ఉన్న వాళ్ళ అభిమానులు కూడా వెళ్ళిపోతారు. ఈ 15 రోజుల సోషల్ మీడియా ట్రోలింగ్ కి నేను ప్రతిరోజు ఏడుస్తుంటే నాకు టీడీపీ నుంచి ఫోన్లు చేశారా, జనసేన నుంచి ఫోన్ చేశారా, బీజేపీ నుంచి నాయకులు ఫోన్లు చేశారా, అమ్మ రజని అలా జరిగిద్ది అనుకోలేదు, మరి ఏంటమ్మా ఇంత దారుణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు, మాకే బాధ అనిపిస్తుంది. ఆ పోనీలేండి సార్, అలా తప్పమ్మా, అలా చేయకూడదు, ఇష్టం ఉంటే ఉంటారు, కష్టమైతే వెళ్ళిపోతారు అని టీడీపీలో బలమైన నాయకుల నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి సార్. తప్పమ్మా, నువ్వు కరెక్ట్, నువ్వు అడిగింది కరెక్టే, ఒకళ్ళు అడిగింది కరెక్ట్ కాదు, ఇష్టమైతే ఉంటావు, కష్టమైతే పోతావు, అంతేగాని అమ్మాయి ఇలా ఇప్పుడు గుర్తొచ్చిందా, ఇది తప్పమ్మా, మాకు కూడా బాధ అనిపిస్తుంది, మా మిస్సెస్ నీకు ఫోన్ చేయమంటే నేను చేసినానమ్మా, ఏమనుకోకు, నేను ఫోన్ చేశానని ఎవరికి చెప్పకు, నాకైతే బాధ అనిపించింది, వీళ్ళ బుద్ధి ఇలా ఉంటుందా, కమల్ హాసన్కే క్యారెక్టర్ లేదన్నోళ్ళు వీళ్ళు. కమల్ హాసు నడుస్తున్నాయి జగన్నాథ చక్రాలు అంటే యాడ్ నడుస్తున్నాయి, ఆంధ్రాలోను తెలంగాణలోనా? తెలుగు వారికి అర్థమైద్దాం, తెలుగు వారు అంటే ఆంధ్ర ఉండొచ్చు, తెలంగాణ ఉండొచ్చు, అంటే ఆ పదం అందరికి అర్థమయ్యే పదమే కదా. దెబ్బకి కమల్ హాసన్ కి క్యారెక్టర్ లేదన్నాడు, కమల్ హాసన్ క్యారెక్టర్ లేదన్నాడు కాబట్టి నేను బెటరు అంటే మనం ఒక్కరిని తప్పితే బాధ, పక్కన వాళ్ళు కూడా తప్పారు, పోలు వాడిని కూడా తిట్లా, కరెక్ట్. వాళ్ళు ఎవరైనా నన్నేంట్రా స్వామి తిట్టేది, కమల్ హాసన్ కే క్యారెక్టర్ లేదన్నాడు వాళ్ళు. అసలు కొలికపూడి శ్రీనివాస్ గారి మధ్య డెలిగేషన్ వచ్చినప్పుడు ఆయన రేప్ కేసులో ముద్దాయి, ఆయన అత్యాచారం చేశాడు, ఆయన పిల్లల దగ్గర లక్షల డబ్బులు తీసుకున్నాడు. ఇన్ని కారణాలు ఉన్నోడికి టికెట్ ఇచ్చారు, టికెట్ ఎట్లా ఇచ్చారు మీరు? ఇప్పుడు ఏదో ఎలిగేషన్ రాగానే అతని గురించి మొత్తం పురాణం తీసి మొత్తం సోషల్ మీడియా దాడి చేసేసింది. దాసరాము గారు మొన్న ఘటన గురించి మాట్లాడారు, కందుకూరు ఘటన నుంచి. దాసరాము గారి గురించి 10 ఛానల్స్ ప్రత్యేకించి భోజనాలు చేసుకుంటూ, నైట్ అవుట్లు చేసుకుంటూ ఆయన మీ గురించి సోషల్ మీడియా దాడి. అరే వీళ్ళకున్న అస్త్రం సోషల్ మీడియా అస్త్రం.